గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను నిన్న ప్రవేశపెట్టారు. దానికి గాను ఈ చర్చ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మన్సూరాచారి గారు మన్సూరాచారి గారు మాట్లాడతారా? కవిత గారు మీరు మాట్లాడతారా? పర్యాటక విధానం మీద నిన్న నీకు గొంతు ఎక్కువది కానీ జర తక్కువ చేయి, నా చెవులు పోతాయి. ఒక విషయం వినండి అయ్యా, నేను చెప్పేది వినండి. కవిత గారికి స్లోగన్ లేక చాలా రోజులు అయింది. అది స్లోగన్ ప్లే కార్డ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్. ప్లే కార్డ్స్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్. విన్నారా? దయచేసి మీరు ప్లే కార్డు పక్క పెట్టండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పేది వినండి. నిన్న బిఏసీలో గౌరవ ప్రతిపక్ష నాయకులు మన్సూరాచారి గారు కొన్ని డిస్కషన్స్కి ఏవే పాయింట్లు కావాలనో, అరే ఇది కూడా ఉందయ్యా దాంట్లో, నిన్న వారు పెట్టారు. మేము దాన్ని బిఏసీలో చెప్పాము. బిఏసీలో అది చెప్పాము. శాసనసభలో శాసన పరిషత్తులో కూడా దాని మీద చర్చ తీసుకుందామని చెప్పాము. ఈ సబ్జెక్ట్ను దీంట్లో షార్ట్ డిస్కషన్ తీసుకుందాము, డేట్ ఫైనల్ చేద్దాం. నిన్న బిఎస్సిలో నిర్ణయం అయ్యింది. ప్లే కార్డు పక్క పెట్టండి, ప్లే కార్డు దాచిపెట్టుకొని మాట్లాడండి. కాదు, నీ స్లోగన్ దిగానే ప్లే కార్డు తీసేయండి. ప్లే కార్డు వద్దు, ప్లే కార్డు తీసేసి స్లోగన్లు ఇయ్యా బాబు. రైతులపై అమానుష అణచివేతను స్లోగన్స్ ఏవి కూడా రికార్డులో పోకూడదు. ఏ స్లోగన్ కూడా రికార్డులోకి పోదు. Masunacharyya garu is not interested to speak on tourism policy. T. Jeevan Reddy garu tourism policy మీద మాట్లాడారు. హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్,
హౌస్ ఆర్డర్లో పెట్టండి. ప్లీజ్ మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. భానుప్రసాద్ గారు మీరు మాట్లాడతారా? ఒకసారి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. అరే అది దేని చెప్పేది వినండి అయ్యా. సార్ అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు, వినండి. ఐ వాంట్ టు మేక్ ఎన్ అప్పీల్ టు దెమ్ ఆల్ ద Yes. మెంబర్స్. ఒకసారి వాళ్ళు కూర్చుంటే ఐ వాంట్ టు మేక్ అప్పీల్. నేను అప్పీల్ చేసిన తర్వాత యూ కెన్ డిసైడ్. ప్లీజ్ అధ్యక్ష, ఇది పెద్దల సభ. ఇక్కడ బాగా లోతుగా చర్చలు జరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి మేధస్సుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున చర్చించి ప్రభుత్వాలు కూడా తగు సూచనలు ఇస్తారని ప్రభుత్వం కూడా ఈ సభ చుట్టూ సభ పైన ఎక్కువగా ఆధారపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మేము కూడా ఈ సందర్భంగా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా ఔన్నత్యం కలిగినటువంటి సభ, పెద్దల సభ. మీరు సాధ్యమైనంత వరకు మీ అభిప్రాయాలని మైక్ తీసుకొని ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ మీరు కొంత మీ మేధస్సును ఉపయోగించి సలహా సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్టు సంబంధించి కూడా నిన్న బీఎస్సీలో మనం చర్చించాము. ఆ బీఎస్సీలో గౌరవ సభ్యులు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి మధుసూదనాచారి గారు వారు కూడా సూచన చేశారు. వ్యవసాయానికి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి కొంత ఒక చర్చ తీసుకోవాలి, షార్ట్ డిస్కషన్ అని. వ్యవసాయానికి రైతులకు సంబంధించినటువంటి చర్చ తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని అంశాలు దాంట్లోకి వస్తాయి. ఆ షార్ట్ డిస్కషన్లో ఒక్క నిమిషం దానికి సంబంధించి అందులో మీరు లోతుగా మీరు చెప్పాలనుకునే అంశాలన్నీ చెప్పొచ్చు. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం కూడా దాంట్లో చర్చించవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వం నుంచి మీరు సమాధానం రాబట్టుకోవటం కోసం ప్రయత్నం చేయొచ్చు. నేను కోరేది ఏంటంటే ఈ సభలో ఉన్నటువంటి సభ్యుల గౌరవం భంగం కలగకుండా, ఈ సభ ఔన్నత్యం తగ్గకుండా మీరందరూ దాంట్లో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ. ఆ తర్వాత మీ విజ్ఞతకి నేను వదిలేస్తాను. నా అప్పీల్ మాత్రం అది. అట్లాగే అధ్యక్ష, మీ ద్వారా ఇంకోటి కూడా విజ్ఞప్తి. ఈవెన్ అసెంబ్లీలో కూడా ఎవరు వెల్లోకి వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చి చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు గౌరవ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటారు, ఆ ప్లకార్డ్ పట్టుకొని